వెల్కమ్ టు బీటీపీ న్యూస్. పల్నాడు జిల్లాలోని వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పల్నాడు జిల్లాలోని వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. స్థిరమైన పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేశారు. ఈ చొరవలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శాస్త్రీయ ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛరథంలను జెండా ఊపి ప్రారంభించారు. మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి వ్యర్థాల సేకరణను బలోపేతం చేసే లక్ష్యంతో పుష్ కార్డులు మరియు ఆటోలను ప్రారంభించారు. మరోనాటి గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇంటింటికి వ్యర్థాల సేకరణను సాధించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖలు మరియు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి సందర్శించారు. మిరపకాయ మరియు మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ చొరవలను సమీక్షించారు మరియు మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి మరియు స్థిరమైన జీవనోపాధిని నిర్వహించడానికి చర్యలను సూచించారు. మహిళా సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహించడానికి 561 స్వయం సహాయక సంఘాలకు 100.14 కోట్ల విలువైన ఆర్థిక సహాయం చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు మరియు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పట్టాభిరామ్ గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారు మరియు అధికారులు పాల్గొన్నారు.